Hello everyone, welcome to Dhanraj Sir Reasoning classes from HDR Educare from the Reasoning Hub. Okay, practice question లో మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. చూడండి ఇక్కడ couple is XVOLKF is as father. ఓకే, చాలా మంచి లాజిక్. యాక్చువల్గా రీసెంట్గా ఒక ఎగ్జామినేషన్ ఇచ్చిన క్వశ్చన్. లాజిక్ ఏంటో చూడండి. ఫస్ట్ వాడు ఏం చేశాడంటే లాజిక్లో ఇక్కడున్న వర్డ్ ఏదైతే ఉందో దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాశాడు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఆల్ఫాబెట్స్లో ఏ లెటర్ ముందు వస్తుంది, ఏ లెటర్ తర్వాత వస్తుంది అనే కాన్సెప్ట్లో రాశాడు. అంటే ఈ వర్డ్లో ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటి? సి. సి తర్వాత ఈ, ఈ తర్వాత ఎల్, ఎల్ తర్వాత ఓ, ఓ తర్వాత పి, పి తర్వాత యు. రాసిన తర్వాత ఈ లెటర్స్కి ఆపోజిట్ లెటర్స్ రాశాడు. ఆపోజిట్ లెటర్స్. ఆపోజిట్ లెటర్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా, అంటే ఇది ABCDEFGHIJKLM NOPQRSTUVWXYZ. ఇవి మనకు ఆపోజిట్ లెటర్స్. అంటే అటువైపు నుంచి ఫస్ట్ లెటర్ ఏ, ఇటువైపు నుంచి ఫస్ట్ లెటర్ జెడ్, సెకండ్ లెటర్ బి, సెకండ్ లెటర్ వై. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి. CX, CX, EV, EV, LO, LOOL, PK, KP, FU, FU. అంటే ఇక్కడ కూడా మీరు ఫస్ట్ ఏం చేయాలి? దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏం కనబడుతుంది? ఏ. ఏ తర్వాత లెటర్ ఈ, ఈ తర్వాత ఎఫ్, ఎఫ్ తర్వాత హెచ్, హెచ్ తర్వాత ఆర్, ఆర్ తర్వాత టి. అంటే ఏ ఆపోజిట్ లెటర్ ఏంటి? జెడ్. మళ్ళీ ఆపోజిట్ లెటర్స్ రాయాలి కదా, ఆపోజిట్. ఏజెడ్, ఈకి వి, ఎఫ్కి యు, హెచ్కి ఎస్, ఆర్కి ఐ, జీకి టి. ZVUSIG, ZVU, ZVUSIG, ZVUSIG. ఆప్షన్ ఎక్కడ కనబడుతుంది? ఆప్షన్ 1లో ఉంది. ఓకే, చాలా డిఫరెంట్ లాజిక్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయడం. మనం సాధారణంగా ఏంటంటే ఈ రెండు విడివిడిగా చూస్తాం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయడం ఒక క్వశ్చన్ కింద కనబడుతూ ఉంటుంది, సాధారణంగా ఆపోజిట్ లెటర్స్ రాయడం ఒక క్వశ్చన్ కింద. కానీ వీడు ఏం చేశాడంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోని రాశాడు, అట్ ది సేమ్ టైం దాంట్లోంచి ఏంటంటే ఈ కాన్సెప్ట్ క్వశ్చన్ మిక్స్ చేసుకుంటూ ఆపోజిట్ లెటర్స్ రాయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి. ఇటువంటి లెటర్స్ ఎప్పుడు ఇచ్చినా సరే, అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చినా సరే మనం తీసుకుంటే, ఇది కూడా ఆల్ఫాబెట్ కాన్సెప్ట్లో మిస్లేనియస్ కాన్సెప్ట్ సిరీస్ అని చెప్పుకుంటాం. ఇటువంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ లెటర్స్ కౌంట్ చేయాలి. దాన్ని సెట్ కింద విడగొట్టాలి ఎప్పుడు కూడా. చూడండి, నెంబర్ ఆఫ్ లెటర్స్ అంటే బ్లాంక్స్తో పాటు కలిపి. అంటే ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 20 లెటర్స్ ఎప్పుడైనా మనకు కనబడ్డాయంటే ఎలా విడగొట్టుకోవాలి? అయితే 4 లెటర్స్ సెట్ కింద కానీ లేదా 5 లెటర్స్ సెట్ కింద విడగొట్టాలి. ఈ రెండాటిలో ఎక్కడో చోట వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను 4 లెటర్స్ సెట్ కింద విడగొడుతుంటే ఎక్కడన్నా ఏబి తర్వాత మళ్ళీ ఏబి ఏఏ అని రాస్తే ఇక్కడ ఏబి తర్వాత ఇక్కడ సి వచ్చింది. ఎక్కడన్నా సీక్వెన్స్ కనబడుతుందా? ఎక్కడ సీక్వెన్స్ అంటే 4 లెటర్ సీక్వెన్స్ ఫాలో అవ్వట్లేదు. అప్పుడు ఇమీడియట్గా 5 లెటర్స్తో చూద్దాం. 5 లెటర్స్తో నేను చెక్ చేసుకుంటే కనుక 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4, 1 2 3 4 5, 1 2 3 4 5. ఇప్పుడు చూడండి, సెకండ్ ప్లేస్లో బి, సెకండ్ ప్లేస్లో బి అంటే సెకండ్ ప్లేస్లో కన్ఫామ్గా బి, అవునా? ఇక్కడ సెకండ్ ప్లేస్లో బి. ఫస్ట్ ప్లేస్లో ఏ, ఫస్ట్ ప్లేస్లో ఏ, ఫస్ట్ ప్లేస్లో అంటే ఏ. థర్డ్ ప్లేస్లో సి, థర్డ్ ప్లేస్లో సి, థర్డ్ ప్లేస్లో సి అంటే థర్డ్ ప్లేస్లో సి. అంటే ఏబిసి అనేది కామన్ కనబడుతుంది. కానీ ఇక్కడ 2 సార్లు ఏ వచ్చి ఇక్కడ 2 సార్లు బి వచ్చింది. అంటే ఏబిసి ఏఏ, ఏబిసి బీబీ, అగైన్ ఏబిసి ఏఏ, ఏబిసి బీబీ. సీక్వెన్స్ వచ్చిందా లేదా? అది అంటే ఇక్కడ మనం తీసుకుంటే ఫస్ట్ లెటర్ సి,
తర్వాత 2 లెటర్స్ బీబీ, ఏఏ, సిబిబిఏఏ. సిబిబిఏఏ ఎక్కడ కనబడుతుంది మనకి? సెకండ్ ఆప్షన్లో మనకి కనబడుతుంది. అంటే ఎప్పుడైనా సరే ముందు నెంబర్ ఆఫ్ లెటర్స్ కౌంట్ చేయండి, ఆ ఉన్న లెటర్స్ని బ్లాంక్స్తో పాటు కలిపి కౌంట్ చేయాలి. అట్ ది సేమ్ టైం వచ్చిన తర్వాత దాన్ని ఏ సెట్ కింద విడగొట్టుకుని మనం చెక్ చేసుకుంటే సీక్వెన్స్ కనబడడానికి ఎక్కువ శాతం మనకి అవకాశం కనబడుతుంది. ఆ అవకాశాన్ని యూజ్ చేసుకుని మనం ఫిలప్ చేయాలి. అంతే తప్పించి బ్లాంక్స్ ఫిలప్ చేయడం అనేది ఇక్కడి నుంచి చేయడం కానీ అలా ఎట్టి బర్స్లో ఆప్షన్ నుంచి మనం చేయకూడదు. ఓకే, నెక్స్ట్ వన్ సేమ్. మళ్ళీ నెక్స్ట్ కూడా అబ్జర్వ్ చేస్తే సేమ్ అదే కాన్సెప్ట్ క్వశ్చన్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. అగైన్ మళ్ళీ 20 లెటర్స్ ఇచ్చాడు. అంటే 4 లెటర్స్ సెట్ అవ్వాలి లేదా 5 లెటర్స్ సెట్ అవ్వాలి. ఈ రెండాట్లో ఏదో ఒకటి అవ్వాలి. నేను 4 లెటర్ సెట్ తీసుకుంటే ఎంఎన్ క్యూఎంఎన్ పీక్యూ ఎక్కడన్నా ఆర్డర్ కనబడుతుందా? లేదు. అంటే 4 లెటర్ సెట్లో లేదనమాట. ఇంకా 4 లెటర్ సెట్లో లేనప్పుడు ఇంకా 5 లెటర్ సెట్కి రావాలి. 5 లెటర్ సెట్ 5 లెటర్ సెట్ వస్తే కనుక చూడండి 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 సరిపోయింది. ఇప్పుడు ఇందులో మనకి ఏంటంటే సెకండ్ లెటర్ ఎన్ అని తెలుస్తుంది, కానీ ఇక్కడ ఏమో సెకండ్ లెటర్ తీసుకుంటే ఎన్ లేదు, థర్డ్ లెటర్ ప్లేస్లో వచ్చింది. మళ్ళీ ఇక్కడ థర్డ్ ప్లేస్లో వచ్చింది. ఇక్కడ మనం తీసుకుంటే ఏంటంటే సెకండ్ ప్లేస్లో వచ్చింది. అంటే ఇక్కడ సెకండ్ ప్లేస్ అని ఒకసారి నేను ఫిలప్ చేస్తే ఇక్కడ ఎం కనబడుతుంది, ఎంఎన్ ఎంఎన్. తర్వాత చూడండి పి కనబడుతుంది, ఇక్కడ మాత్రం క్యూ 2 టైమ్స్ కనబడుతుంది. అంటే ఎంఎన్పి క్యూక్యూ. అంటే అలా రాద్దామంటే ఎంఎన్పి క్యూక్యూ రావట్లేదు. ఇప్పుడు చూడండి డబులింగ్ కాన్సెప్ట్లో కంటిన్యూషన్ చేసుకుంటే క్యూని 2 సార్లు డబుల్ చేశాడు, క్యూ తర్వాత మళ్ళీ ఏం స్టార్ట్ అవుతుంది? ఎం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అనొచ్చు అలాగే ఎంఎంఎన్పిక్యూ. తర్వాత ఏంటి? ఎం తర్వాత ఏముంది? ఎన్ డబల్ చేయాలి, ఎన్ సరిపోయింది. తర్వాత పి డబల్ చేయాలి. ఇప్పుడు సరిపోయిందేమో చూడండి ఒకసారి. మనకి ఎంఎన్పిక్యూ అనుకోండి. ఫస్ట్ క్యూని డబల్ చేశాడు, తర్వాత ఎంని డబల్ చేశాడు, తర్వాత ఎన్ని డబల్ చేశాడు, తర్వాత పిని డబల్. అదేనా ఆర్డర్ పాటించాడు? చూడండి ఒకసారి. ఎంఎన్పిక్యూక్యూ తర్వాత కంటిన్యూషన్ ఎం, ఎంఎంఎన్పిక్యూ. ఇప్పుడు ఎం తర్వాత ఎన్ డబల్ అవ్వాలి, ఎంఎన్ఎన్పిక్యూ. తర్వాత పి డబల్ అవ్వాలి, ఎంఎన్పిపిక్యూ. సరిపోయిందా లేదా? సరిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏమొచ్చినాయి లెటర్స్ మనకి? పి ఎం ఎన్ ఎం పి. పిఎంఎన్ పిఎంఎన్ ఎంపి ఎక్కడుంది? ఆప్షన్ 3. ఎప్పుడైనా సరే లెటర్స్ కాన్సెప్ట్లో మనకి ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అలాంటి లెటర్స్ ఏ లెటర్స్ అన్న ఇవ్వచ్చు, నెంబర్స్ ఇవ్వచ్చు, సింబల్స్ ఇవ్వచ్చు, వాడి ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా సరే బ్లాంక్స్ ఫిలప్ చేయాల్సి వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ లెటర్స్ బ్లాంక్స్తో పాటు కౌంట్ చేయండి. దాన్ని సెట్ కింద విడగొట్టి ఆ సెట్ని ఐడెంటిఫై చేస్తే అప్పుడు సీక్వెన్స్ని ఏదనేది మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. దాన్ని బట్టి ఎక్కడ మనం ఫిలప్ చేయగలిగితే అక్కడ ఫిలప్ చేసి దాన్ని మనం కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి ఎనాలజీ కాన్సెప్ట్ ఇచ్చాడు. ఇప్పటివరకు లెటర్ ఎనాలజీ చేస్తాం మనం ఇందాక. ఇప్పుడు నెంబర్ ఎనాలజీ క్వశ్చన్ కనబడుతుంది చూడండి. ఇక్కడ నెంబర్ ఎనాలజీలో మనకి 4:256 4:256 అని ఎప్పుడైతే చెప్పాను, 256 అంటే మనం ఏం చెప్పొచ్చు? 4/4 కనబడుతుంది, 4/4. ఇక్కడ కూడా మనకు 5 కనబడుతుంది. అప్పుడు 5/4 అన్నాను అనుకో నేను. ఒకవేళ 5/4 అంటే నేనేం చెప్పాలి? 625 చెప్పాలి. ఆప్షన్లో 625 ఉందా? లేదు. అప్పుడు ఏమనొచ్చు నేను? బేస్ వాల్యూ పవర్ వాల్యూ రెండు ఒకటే అనుకుంటే అప్పుడు 5/5 రాయొచ్చు. అంటే 3125. 5/5 ఏంటి? 3125. దట్ ఈజ్ ఆప్షన్ 2. ఓకే, n/n అనే కాన్సెప్ట్లో మనం లాజిక్ని ఆలోచించవచ్చు అనమాట. ప్రతి అక్కడ ఇచ్చిన నెంబర్ని బేస్ వాల్యూ పవర్ ఏదైతే నెంబర్ ఉందో దాన్ని n అనుకుంటే బేస్ వాల్యూ పవర్ వాల్యూ ఒకటే రాసి దాని యొక్క వాల్యూని రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ నేను ఫస్ట్ ఎందుకు ఇది ఆలోచించానంటే ఇక్కడ పవర్ వాల్యూ 4 అని నేను అనుకుంటే కనుక అప్పుడు 5/4 అంటే 625. ఆప్షన్లో 625 లేదు కాబట్టి సెకండ్ థాట్లో వెళ్తే ఈ కాన్సెప్ట్ కనబడుతుందని అనుకుంటే ఆ లాజిక్ని వర్కౌట్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ తర్వాత కూడా చూడండి ఎనాలజీ 5843 114 9657. ఇక డైరెక్ట్ లాజిక్ మనం తీసుకుంటే కనుక 5² + 8² + 4² + 3². 5² అంటే 25 + 64 +
16 ప్లస్ 9 నియర్గా కనబడుతుంది చూడండి. 16 ప్లస్ 16 అంటే ఎంత మనకి 80. 80 ప్లస్ 20 100. 100 ప్లస్ 5 105. 105 ప్లస్ 9 అంటే 114. సరిపోయిందా లేదా? ఇక్కడ కూడా అదే చేయండి. 9 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. 81 ప్లస్ 36 ప్లస్ 25 ప్లస్ 49. ఇక్కడ చూడండి 81 ప్లస్ 49 అంటే 130. 130 ప్లస్ 30 అంటే 160. 160 ప్లస్ 20 అంటే 180. 180 ప్లస్ 6 అంటే 186. 186 ప్లస్ 5. 186 ప్లస్ 5 అంటే కనుక 191. 191 ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ 1లో ఉంది. దట్ ఈజ్ 191. ఎనాలజీ కాన్సెప్ట్. ఇక డిజిట్ రిలేషన్ పాటించు. ఇందాక డైరెక్ట్ నెంబర్ రిలేషన్ తీసుకుంటే ఇందులో మనకి డిజిట్ రిలేషన్ని యూజ్ చేసుకుని లాజిక్ని కంటిన్యూ చేశాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం కనబడుతుంది మనకి? బైనరీ. ఓకే, మళ్ళీ ఒక్కసారి నేను గుర్తు చేస్తాను. ఎప్పటికప్పుడు మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అలాగే మనకి క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేయండి. మీరు నేనేంటంటే డిఫరెంట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఎందుకు మనం మన ఆలోచన విధానాన్ని మనం ఇప్పుడు కూడా ఎగ్జామినేషన్లో మనకి క్వశ్చన్స్ మారుతూ ఉంటాయి. అప్పటికప్పుడు మన ఆలోచన మార్చుకుంటూ స్పీడ్గా చేయడానికి మనం ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలోనే మనం ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్కి మనం చేస్తున్నాం. చూడండి మళ్ళీ ఇక్కడ కూడా 111111 బైనరీ టు డెసిమల్ కాన్సెప్ట్లో ఉంది. బైనరీని డెసిమల్ కింద కన్వర్ట్ చేయాలంటే ఎలా కన్వర్ట్ చేసుకుంటాం? మనం ఇక్కడ డైరెక్ట్గా తీసుకుంటే కనుక ఇక్కడ 1 2 దీని వాల్యూ 3 1 ప్లస్ 1 2 4 8 16 24 ప్లస్ అంటే 27. ఇప్పుడు 327 అయిందంటే నేను 2 టైం రకాలుగా 2 రకాలుగా నేను ఆలోచించడానికి అవకాశం ఏంటి? ఒకటి ఇంటూ 9 అనొచ్చు, లేదా 3 క్యూబ్ అనొచ్చు. ఇంటూ 9 3 క్యూబ్ అనేది మనకి లాజిక్ తెలియదు, మనకి దేని ప్రకారం చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి 1 2 4 అంటే 5, ఇంటూ 9 అంటే 45 రావచ్చు, 5 క్యూబ్ అంటే 125 రావచ్చు. అవునా? ఇక్కడ చెక్ చేద్దాం, కింద ఆప్షన్స్ని బట్టి చెక్ చేద్దాం. ఇక్కడ 1 2 4 8 16 32 48 వచ్చింది అంటే ఇది కాదు. అవునా? తర్వాత ఇక్కడ ఇంతకంటే ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా 45 కంటే పై నెంబరే కనబడుతుంది అంటే కన్ఫామ్గా 125 డైరెక్ట్గా చేసి అప్పుడు లాజిక్ వర్కౌట్ చేద్దాం. అంటే 5 క్యూబ్ అనే కాన్సెప్ట్లో ఇచ్చాడు కాబట్టి 1 2 4 8 16 32 64 128 అయిపోతుంది. అంటే ఇక్కడ 64 ప్లస్ 32 అంటే ఎంత అవుతుంది? 96 ప్లస్ 16 ప్లస్ 96 ప్లస్ 10 అంటే 106 112 120 124 125 అంటే 111101. అది ఎక్కడ ఉందా? ఆప్షన్లో 4లో ఉంచండి. 11101 అనేది కనబడుతుంది కాబట్టి ఆప్షన్ 4 అని డైరెక్ట్గా మనం చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మిస్సింగ్ నెంబర్ కాన్సెప్ట్ ఇచ్చాడు. ఇక్కడ మిస్సింగ్ నెంబర్ కాన్సెప్ట్ లాజిక్ ఎప్పుడు కూడా మిస్సింగ్ నెంబర్ ఎనాలజీలో మనకి ఒక క్లూ ఇస్తాడు. ఒక క్లూ ఇస్తే ఒక క్లూని బట్టి ఇమీడియట్గా మనం చేయొచ్చు. ఇక్కడ మనకి 2 క్లూస్ కనబడతాయి మిస్సింగ్ కాన్సెప్ట్ నెంబర్లో. ఈ 2 సాటిస్ఫై అయితేనే ఆ లాజిక్ని ఇక్కడ వర్కౌట్ చేయాలి. తెలిసిందా? ఇక్కడ ఇచ్చిన లాజిక్ ఏంటో ఒకసారి చూడండి. ఫస్ట్ నెంబర్స్ని రివర్స్ చేశాడు. అంటే నెంబర్స్ని 43 34ని రివర్స్ చేస్తే 43, 63ని రివర్స్ చేస్తే 36, దట్ ఈజ్ 79. ఓకే, సెకండ్ 153ని రివర్స్ చేస్తే 351, 78ని రివర్స్ చేస్తే 87, 8 13 1 438. సరిపోయిందా? ఇప్పుడు మనకు కావాల్సింది ఇది 435 రివర్స్ చేస్తే 346, 6 ప్లస్ 5 11. ఆప్షన్లో 3 ఉన్నాయి మనకి, కంపల్సరీ చెక్ చేస్తాం. 11 1 8 7 781 రావాలి. 781 ఎక్కడుంది? ఆప్షన్ 1. అది ఓకే. ఇది నెంబర్ని ఏంటంటే మిస్సింగ్ నెంబర్ కాన్సెప్ట్లో ప్రతి నెంబర్ని రివర్స్ చేసుకుని టోటల్ చేసి అక్కడ ఆన్సర్ కింద తీసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి నెంబర్ కాన్సెప్ట్ని బేస్ చేసి కొత్తగా ఇచ్చాడు. ఏ స్టార్ బి అంటే అర్థం ఏంటంటే A² + B² + 2AB రూట్ ఆఫ్ అని చెప్పి ఇచ్చాడు.
అంటే వాడు 3 స్టార్ 4 అంటే ఏ ప్లేస్లో మనం బి అది ఏ ప్లేస్లో 3 బి ప్లేస్లో 4 కింద తీసుకుని సాల్వ్ చేస్తే కనుక చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లేస్లో 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ 4 దట్ ఈజ్ 25 9 16 ఈ వాల్యూ ఎంత 24 అవునా 25 ప్లస్ 24 దట్ ఈజ్ రూట్ 49 రూట్ 49 అంటే వాల్యూ ఎంత అవుతుంది దట్ ఈజ్ 7 ఓకే 7 అంటే ఏంటి వాడంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటాడు ఇప్పుడు అంటే ఇక్కడ మనం డైరెక్ట్గా మొత్తం చేసాం ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటాడు ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఇచ్చాడో ఆ ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకుని వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ యాజ్ ఇట్ ఈస్గా సాల్వ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం అంటే మిస్సింగ్ నెంబర్ కాన్సెప్ట్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏంటంటే అలా ఇవ్వచ్చు అలా కాకుండా ఏంటంటే ఇలా ఈ మధ్యలో కూడా ఈ మధ్య క్వశ్చన్స్ కనబడుతుంది అంటే ఆర్ఆర్బి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ ఈ టైప్లో కనబడుతూ ఉంటే అది జాగ్రత్తగా చూసుకోండి ఓకే నెక్స్ట్ ఓకే ఈ సెక్షన్లో ఈ క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసాం నెక్స్ట్ సెక్షన్లో మళ్ళీ వేరే క్లాస్ జరిగినప్పుడు ఏంటంటే మళ్ళీ వేరే వీడియోలో ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడడానికి అలాగే చేయడానికి ప్రయత్నం చేయండి ఈలో మీరు కూడా ఏంటంటే రెగ్యులర్గా అన్ని టాపిక్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఇక్కడ క్వశ్చన్ చూడగానే మీరు ఫస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే కనుక అప్పుడు మనకు ఒకవేళ 1 మినిట్లో మీరు చేస్తుంటే కనుక లాజిక్ని ఎలా ఆలోచిస్తున్నారనే తెలుస్తుంది ఒకవేళ అవ్వకపోతే ఇక్కడ వెంటనే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి అది గుర్తుపెట్టుకోవడానికి మనకి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే నెక్స్ట్ బాగా ప్రాక్టీస్ చేస్తుండి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్